వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్గొండ. విద్యార్థులారా, అందరికీ నా నమస్కారములు. నేడు ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా 9వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్రం, అందులో చివరి చాప్టర్ 11వ చాప్టర్ జీవ భౌగోళిక రసాయన వలయాలు. జీవ భౌగోళిక రసాయన వలయాలు. ఓకే, మరి జీవ భౌగోళిక రసాయన వలయాలు అంటే ఏమిటి అన్నప్పుడు, ముఖ్యంగా మన వాతావరణం అంటే పర్యావరణం మరియు జీవులు, అలాగే జీవులు పర్యావరణానికి మధ్య పోషకాలు అనేటువంటి మరి మారుతూ ఉంటాయి, సంచరిస్తూ ఉంటాయి. దీనినే మనము జీవ భౌగోళిక రసాయన వలయాలు అని చెప్తుంటాం. ఓకే, వాతావరణం లేదా పర్యావరణము నుండి జీవులలోకి, జీవుల నుండి వాతావరణం లేదా పర్యావరణంలోకి పోషకాలు మారుతూ ఉంటాయి. ఈ మారే మార్గాన్ని మనము జీవ భౌగోళిక రసాయన వలయాలు అని చెప్తుంటాం. బయో జియో కెమికల్ సైకిల్స్ అంటుంటాం. ఓకే, మరి ఇందులో ప్రధానంగా వాతావరణము నుండి ఎన్నో పోషకాలు అనేటువంటి జీవరాశులలోకి వచ్చి చేరుతూ ఉంటాయి. అలాగే జీవరాశుల నుండి కూడా ఎన్నో పదార్థాలు, ముఖ్యంగా మనం విసర్జించే కార్బన్ డయాక్సైడ్ అనుకోండి, అలాగే మల పదార్థాలు, మూత్రము, ఇలాంటివన్నీ కూడా మళ్ళా మరి వాతావరణంలో నుంచి మళ్ళీ జీవరాశుల్లోకి చేరుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వలయాలనే మనం జీవ భౌగోళిక రసాయన వలయాలు అని చెప్తుంటాం. మరి ఇందులో ప్రధానమైనటువంటి మనం డిస్కస్ చేసేది 4 చక్రాలు. ఒకటి జల చక్రము లేదా జల వలయము, వాటర్ సైకిల్. రెండవది నత్రజని వలయము. మూడవది కర్బన వలయము. నాలుగవది ఆక్సిజన్ వలయము అని చెప్పి మనకిందులో 4 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మరి ఇందులో మొట్టమొదటిది మనకు జల వలయము లేదా వాటర్ సైకిల్ అని చెప్తూ ఉంటాం. విద్యార్థులారా, మరి మీకు అందరికీ తెలుసు, నీరు అనేటువంటిది మనకు ఒక ప్రధాన వనరు. ఇది లేనట్లయితే ఏ జీవరాశి కూడా మరి జీవించలేదు. మరి ఇటువంటి నీటి విషయానికి వచ్చినప్పుడు ఈ భూగోళం అంతటా వ్యాపించి 3/4వ వంతు మరి నీరే ఉంది. 3/4వ వంతు నీరుంది. కేవలం 1/4 మాత్రమే నేల ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ భూగోళం మీద, ఈ గ్లోబు మీద 3 వంతుల నీరుంది, మరి 1 వంతు మాత్రమే నేల ఉంది. మరి ఈ నీటిలో మనం పరిశీలించి చూసినట్లయితే 97% ఉప్పు నీరే ఉంది. సో 97% ఉప్పు నీరుంది. ఎందుకంటే మనకు తెలుసు, మీరు సోషల్ స్టడీస్లో చదువుతారు, మహాసముద్రాలు, పసిఫిక్ మహాసముద్రం అని, హిందూ మహాసముద్రం అని, అట్లాంటిక్ మహాసముద్రం అని, ఆర్కిటిక్ మహాసముద్రాలు, ఓషియన్స్. వీటితో పాటు ఎన్నో సముద్రాలు ఉన్నాయి. ఉదాహరణకి మన భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, అలాగే పశ్చిమానికి వచ్చినట్లయితే అరేబియా సముద్రం, అలాగే మీరు సోషల్ స్టడీస్లో ఎర్ర సముద్రం అని, నల్ల సముద్రం అని, చైనా సముద్రం అని, బాల్టిక్ సముద్రం అని, మధ్యధరా సముద్రం అని, ఇట్లా ఎన్నో చదువుతూ ఉంటారు.
ఆ విధంగా ఈ భూగోళం మీద మరి 3 వంతులు నీరే ఉంది. అందులో 97% ఉప్పు నీరు మహాసముద్రాలు, సముద్రాలలో ఉంటుంది. ఇక మనకు మిగిలింది కేవలం మరి 1/4 మాత్రమే, 25% మాత్రమే నేల, అదనమాట. మరి ఈ నీటిలో 97% ఉప్పు నీరుంటే ఇక మరి మంచినీరు ఎంత అన్నమాట? 3%. 3% మాత్రమే మంచినీరు ఉంది. ఈ 3% మంచినీటి లోపల చూసినట్లయితే మళ్ళా 2% మంచినీరు అనేటువంటిది ఉత్తరాన ఉత్తర ధ్రువం, దక్షిణాన దక్షిణ ధ్రువం లోపల అంటే గ్లేసియర్స్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే గడ్డ కట్టి మంచు రూపంలో ఉంది. వాటిని మనం ఉత్తర ధ్రువము నార్త్ పోల్, దక్షిణ ధ్రువము సౌత్ పోల్ అని చెప్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందనమాట? కేవలం 3% మాత్రమే మంచినీరుంది. ఈ మంచినీళ్ళల్లో మనం పరిశీలించి చూసినట్లయితే 2% ధృవాల వద్ద ఉంది గడ్డగట్టి మంచు రూపంలో. కేవలం 1% మాత్రమే అసలు సిసలైన మంచినీరు ఉంది. ఈ 1% మంచినీరు అనేటువంటిది మీకు అందరికీ తెలుసు, ఈ భూమి మీద, ఈ నేల మీద నదుల రూపంలో, తర్వాత నెక్స్ట్ ఒకటి నదులు, 2 సరస్సులు, వీటిలో నిక్షిప్తమై ఉంది. ఓకే, మరి ఎన్నో నదులు ఉన్నాయి మన భారతదేశంలోనే. చూసుకుంటే గంగా నదని, యమునా నదని, నర్మదా, తపతి. మన దక్షిణ భారతదేశానికి వచ్చినట్లయితే గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, ఇలాంటి ఎన్నో నదులు ఉన్నాయి. ఆ విధంగా నదులలో, సరస్సులలో మాత్రమే ఈ మంచినీరు అనేటువంటిది 1% రూపంలో ఉందన్నమాట. ఈ మంచినీరే మనకి, ఈ మిగిలిన 1% మంచినీరే సమస్త జీవకోటికి ఆధారం. అంటే మరి ఈ మంచినీటిని ఉపయోగించే ఈ భూగోళం మీద ఉన్న లెక్కలేనన్ని వృక్షజాతులు, లెక్కలేనన్ని జంతు జాతులు అనేటువంటి ఆధారపడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనమే ఉన్నాం, మరి నీరు లేకపోతే బ్రతకగలుగుతామా? ఆహారమన్నా తినకపోతే ఓ 2 రోజులు ఉండగలుగుతాం. కానీ మరి నీరు లేకపోతే, ముఖ్యంగా మన భారతదేశం ఉష్ణమండలంలో ఉంది కాబట్టి మరి ఉష్ణకాలంలో అంటే వేసవి కాలంలో 2-3 గంటలకు ఒకసారి మనం నీళ్లు తాగుతూనే ఉంటాం. తాగకపోతే జీవించలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నీరు అనేటువంటిది, ఈ 1% మంచి నీరు అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ 1% మంచి నీటిని కూడా మనం ఇవాళ ఏం చేస్తున్నాం? మురికి కాలువలను పంపించి, అలాగే పరిశ్రమల నుంచి వెలువడే పారిశ్రామిక వ్యర్థాలను పంపించి కలుషితం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 1% నీరు కూడా కలుషితమైపోతూ ఉంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఈ నీటి వనరులను ఏం చేయాలి? కాపాడుకోవాలి, కాలుష్యం కాకుండా నిరోధించుకోవాలి. అలాగైతేనే మరి మనం జీవించగలుగుతాం. ఎందుకంటే ఎక్కడ నీరుంటుందో అక్కడనే జీవరాశులు ఉంటాయి. నీరు లేని చోట జీవరాశులు లేవు. ఉదాహరణకి మీరు సోషల్ స్టడీస్లో చదివేటువంటి మరి ఎగ్జాంపుల్, మన భారతదేశానికి చెందిన సింధు నాగరికత ఉంది. అది సింధు నది పక్కకుంది. అలాగే ఇంకా మరి మెసొపొటేమియా నాగరికత ఉంది. అది ఇరాక్, ఇవాళ మనం అనుకునేటువంటి ఇరాక్, అది మరి టైగ్రిస్, యూఫ్రిటిస్ నదుల మరి దగ్గరనే వెలసింది. అలాగే ఈజిప్టు నాగరికత ఉంది ఉదాహరణకి, అది మరి నైలు నది ప్రాంతంలో వెలసింది. కాబట్టి నీరున్న చోటనే జీవరాశులు ఉంటాయి. నీరు లేకపోతే జీవరాశులు అనేటువంటి జీవించలేవు అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అది ఉన్న నీరెంత? మనకు ఉపయోగపడే నీరు కేవలం 1%. 97% ఉప్పు నీరు ఉంది, అది మనకు దేనికి పనికిరాదు. ఓకే, కాబట్టి ఆ 1% నీటిని ఇష్టం వచ్చినట్టుగా మురికి కాలువలు వదిలిపెట్టి, పారిశ్రామిక వ్యర్థాలను వదిలిపెట్టి మనం కాలుష్యం కానియరాదు. ఉన్న నీటిని చాలా సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ నీరు అనేటువంటిది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, మారుతూ ఉంటుంది. అదే మనకు ఇక్కడ జలవలయము లేదా జలచక్రము లేదా వాటర్ సైకిల్ అని చెప్తూ ఉంటాం.
మరి ఈ భూగోళం మీద మనం ఇంతకుముందే చెప్పాము, మహాసముద్రాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అలాగే ఇంకా నదులు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోవటం జరుగుతుంది. నీరు నీటి ఆవిరిగా మారిపోవటం జరుగుతుంది. వాటర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్. మరి మీ అందరికీ తెలుసు, ఈ వాతావరణంలోకి చేరిన ఈ నీటి ఆవిరి దేనిగా మారిపోతుంది? మబ్బులు, క్లౌడ్స్గా మారిపోవటం జరుగుతుంది. మబ్బులు. మరి ఈ మబ్బులు ఏం చేసేస్తుంటాయి? మరి వర్షాన్ని వర్షిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అలా వర్షం పడుతుందో, మరి ఈ వర్షం అనేటువంటిది నేల అంతటా కూడా పడటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మళ్ళా నదులు, సరస్సులు ఇవన్నీ కూడా ఉప్పొంగటం జరుగుతుంది. మరి ఈ నదులన్నీ నిండిన తర్వాత, సరస్సులన్నీ నిండిన తర్వాత మరి నీరంతా ఎక్కడికి వెళ్తుంది? ఈ యొక్క మహాసముద్రాలు, సముద్రాలలోకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే నీరు అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండదు. ఓకే, మరి నీరు ఎల్లప్పుడూ కూడా మారుతూ ఉంటుంది. అంటే సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సులలో ఉన్న నీరు ఉష్ణం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? నీటి ఆవిరిగా మారిపోతుంది. మళ్ళీ ఈ నీటి ఆవిరి ఏమైపోతుంది? ఆకాశంలోకి వెళ్ళి మబ్బులుగా, క్లౌడ్స్గా మారిపోవటం జరుగుతుంది. మరి ఈ మబ్బులు అనేటువంటి చల్లబడ్డప్పుడు ఏమవుతుంది? వర్షము రూపంలో నీరు అనేటువంటిది వర్షిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఈ నీరు అనేటువంటిది మళ్ళా మరి నదులు, సరస్సులలోకి చేరి అవి నిండిన పిదప మళ్ళా తిరిగి మహాసముద్రాలు, సముద్రాలలోకి చేరటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మరి నీరు నీటి ఆవిరి కావటం, నీటి ఆవిరి మబ్బులుగా ఏర్పడటం, మబ్బులు మళ్ళా తిరిగి వర్షాన్ని వర్షించటం, దానివలన మళ్ళా ఈ నదులు, సరస్సులన్నీ నిండటం, ఎక్కువైనటువంటి నీరు, అధికమైనటువంటి నీరు మళ్ళా మరి సముద్రాలు, మహాసముద్రాలలోకి చేరటం జరుగుతుంది. ఈ విధంగా ఒక సైకిల్ లాగా ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది. దీన్నే మనం వాటర్ సైకిల్ లేదా జలవలయము లేదా వాటర్ టేబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీని గురించి మీరు ఎంతో కొంత 6వ తరగతి 7వ తరగతిలో కూడా తెలుసుకున్నారు. మరి ఇప్పుడు ఈ 9వ తరగతిలో కూడా కొంత నేర్చుకోవటం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, దిస్ ఈజ్ వాటర్ సైకిల్. ఇక మరి రెండవది ఏంటిది? నత్రజని వలయము అని చెప్పి చెప్తున్నాం. సో రెండవ టాపిక్ ఏంటిదనమాట ఇందులో? నత్రజని వలయము. నత్రజని వలయము, నైట్రోజన్ సైకిల్. మరి విద్యార్థులారా, మీకు అందరికీ తెలుసు, మరి వాతావరణంలో గాలిలో పరిశీలించి చూసినట్లయితే అత్యధికంగా ఉండే వాయువు నత్రజని. 78% వరకు, అంటే మొత్తం 100%లో అత్యధికంగా 78% ఉండేది మరి నైట్రోజన్. ఇది మరి ద్వి అణురూపంలో ఉండటం జరుగుతుంది. మరి ఇటువంటి నైట్రోజన్ మనం పరిశీలించి చూసినట్లయితే మరి ఇది మొక్కల యొక్క పెరుగుదలకు, మొక్కల యొక్క ఎదుగుదలకు, పుష్పించటానికి, ఫలాలను ఇవ్వటానికి చాలా 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 అవసరము అని చెప్పి చెప్తున్నాం. కానీ ఈ నత్రజని అనేటువంటిది మీరు రసాయన శాస్త్రంలో చదువుకుంటూ ఉంటారు. మరి ఏం చదువుతూ ఉంటారు? నత్రజని అన్నప్పుడు దీని యొక్క పరమాణు సంఖ్య 9. మరి ఈ పరమాణు సంఖ్య ప్రకారంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p5 అని చెప్పి చెప్పటం జరుగుతుంది. 2p3 7 బాబు, 9 కాదు, ఎందుకంటే నేను రసాయన శాస్త్ర ఉపాధ్యాయుని కాదు కాబట్టి. ముఖ్యంగా నత్రజని దీని యొక్క అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్య 7. కాబట్టి దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p3 అని రాస్తాం. మరి ఈ 2p ఆర్బిటాల్ను మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఇందులో
2px 2py 2pz అనేటువంటి ఉంటాయి. మరి ఇందులో ఒక్కొక్క ఎలక్ట్రానే ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ అంటే p ఆర్బిటాల్లో మొత్తం 6 ఎలక్ట్రాన్లకు స్థానం ఉంటే 3 నిండటం జరుగుతుంది. మరి మీరు రసాయన శాస్త్రంలో ఏం తెలుసుకుంటారు? ఈ ఆర్బిటాలు పూర్తిగా నిండినా లేదా సగం నిండినా చాలా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ సగం నిండిన ఆర్బిటాలు ఉన్నాయి. చివరి ఆర్బిటాల్లో సగం ఎలక్ట్రాన్లు నిండి ఉన్నాయి. 6టికి 3 చొప్పున నిండి ఉన్నాయి. కాబట్టి మరి ఈ నత్రజని అనేటువంటిది సాధారణ గది ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యలలో పాల్గొనదు కాబట్టి ఇది మొక్కలకు అందదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నత్రజని అనేటువంటిది గాలిలో పుష్కలంగా 78% ఉంది. కానీ ఈ నత్రజని మొక్కలకు అందదు. ఎందుకు అందదు అంటే ఇక్కడ దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాస పరంగా చూస్తే సగం నిండి ఉంటుంది. అలా సగం నిండి ఉండటం వలన ఇది స్థిరంగా ఉంటుంది, స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రసాయన చర్యలలో మామూలుగా పాల్గొనదు. మరి ఇటువంటి నత్రజని అనేటువంటిది మొక్కలకు చాలా అవసరం. వాటి యొక్క ఎదుగుదల జరగాలంటే, అవి బాగా పుష్పించాలంటే, అవి బాగా ఫలాలు కాయాలంటే మరి ఈ నత్రజని అనేటువంటిది చాలా అవసరం. మరి ఎలా అందుతుంది ఈ నత్రజని అనేటువంటిది అనేది మనం గమనించినట్లయితే ఇందులో అనేక దశలు ఉన్నాయి. అందులో ఒకటి మరి నత్రజని స్థాపన. అంటే వాతావరణంలో ఉన్న నత్రజని అనేటువంటిది మొక్కలకు అందాలి. దాంట్లో మొదటి పార్ట్ ఏంటిదంటే నత్రజని స్థాపన, మొదటి దశ. మరి నత్రజని స్థాపన అంటే ఏంటిది? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. మరి గాలిలో ఉన్న నత్రజని మొక్కలకు అందదు అని చెప్తున్నాం. మరి ఎలా మొక్కలకు అందుతుంది అంటే సంవత్సరంలో మనం పరిశీలించి చూసినట్లయితే అప్పుడప్పుడు మబ్బులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఆ మబ్బులు ఒకదానితో ఒకటి ఢీకొనడం వల్ల మెరుపులతో పాటు ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి ఉరుములు కూడా ఏర్పడటం, ఇంకా మీకు తెలుసు ఎక్కువ ఉరిమినప్పుడు పిడుగులు పడటం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మాత్రమే ఈ వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని అనేటువంటిది కొంత రసాయన చర్య జరిగి NO3- అంటే నైట్రేట్ల రూపంలోకి మార్చబడి మొక్కలకు అందుతుంది. కాబట్టి ప్రకృతిలో వాతావరణంలో పుష్కలంగా నత్రజని ఉన్నప్పటికీ మొక్కల యొక్క ఎదుగుదలకు కావలసిన ఈ నత్రజని గాలి నుండి అందదు. ఎప్పుడో మరి బాగా మబ్బులు ఏర్పడి ఆ మబ్బులు ఢీకొనడం వలన ఏర్పడే మెరుపుల వలన, ఉరుముల వలన, పిడుగుల వలన కొంత నత్రజని మాత్రమే నైట్రేట్ల రూపంలోకి మార్చబడి నేల మీద పడుతుంది. ఆ నేల మీద పడ్డప్పుడు నేలలో శిలల రూపంలోనూ, దాని తర్వాత ఇంకా మహాసముద్రాలలోనూ ఇది డిపాజిట్ అయి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒకటవ మరి పాయింట్ నత్రజని స్థాపన. మరి ఇంకొక విధానం ద్వారా కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. మరి ఇంకో విధానం ఏంటిది? మనకు ఎన్నో రకాల బ్యాక్టీరియాలు అలాగే శైవలాలు ఉన్నాయి. మరి ఉదాహరణకి నైట్రోసోమోనాస్ లాంటి స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియాలు, సహజీవనం జరిపే రైజోబియం లాంటి బ్యాక్టీరియాలు, సో నైట్రోసోమోనాస్ లేదా నైట్రోమోనాసు అలాగే రైజోబియం లాంటి బ్యాక్టీరియాలను మనం పరిశీలించి చూస్తే మరి నైట్రోసోమోనాస్ అనేటువంటిదేమో స్వేచ్ఛాస్థితిలో ఉంటుంది, రైజోబియం ఏమో సహజీవనం జరుపుతూ ఉంటుంది. మరి ఇలాంటి మరి సూక్ష్మజీవులైనటువంటి మరి బ్యాక్టీరియాలు, తర్వాత శైవలాలు అనేటువంటి గాలిలో ఉన్నటువంటి నత్రజనిని NO3- రూపంలోకి మార్చి మొక్కలకు అందచేయటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మనం మరి చిక్కుడు జాతి మొక్కలు లేదా లెగ్యూమినేసీ జాతి మొక్కలు లేదా పప్పు జాతి మొక్కలను మనం పరిశీలించి చూసినప్పుడు వాటి యొక్క మరి వేర్లలో మీరు కింది తరగతులలో చదువుకున్నారు, వేరు బుడిపెలు
రూట్ నాడ్యూల్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో చూస్తే రైజోబియం లాంటి బ్యాక్టీరియా సహజీవనం జరుపుతూ ఉంటుంది. జరిపి అది ఏం చేసేస్తుంది, ఆ మొక్కలకు గాలిలో ఉన్నటువంటి నత్రజనిని నైట్రేట్ రూపంలోకి మార్చడం జరుగుతుంది. అయితే ఈ సూక్ష్మజీవులు చాలా త్వరగా పుడుతుంటాయి, చాలా త్వరగా చనిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ పప్పు జాతి మొక్కలను మనం సాగు చేయటం వలన మరి చనిపోయినటువంటి ఈ యొక్క మరి బ్యాక్టీరియాలు, తర్వాత ఈ శైవలాల లాంటివి భూమిలో కలిసిపోయి బాగా మొక్కలకు నత్రజని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం పంట మార్పిడి విధానం, క్రాప్ రొటేషన్ పద్ధతిలో కూడా మనం చెప్పేది ఏంటిదంటే, ఒకే నేలలో పదే పదే ఒకే రకమైన పంటలను పండించకుండా అప్పుడప్పుడు మనం మారుస్తూ చిక్కుడు జాతి మొక్కలను లేదా పప్పు జాతి మొక్కలను పెంచాలి. ఆ విధంగా పెంచినట్లయితే కోల్పోయినటువంటి నత్రజని అనేటువంటిది తిరిగి స్థాపన చెందటం అనేటువంటిది జరుగుతుంది. ఇదే మనం నత్రజని స్థాపన అని చెప్పటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి దీన్ని మనం ఒక చిన్నపాటి మరి చక్రం ద్వారా మనం కూడా చూడవచ్చు అన్నమాట. అదేవిధంగా మరి రెండవ దశ ఏంటిది, నత్రీకరణము. నైట్రిఫికేషన్. మరి నైట్రిఫికేషన్ అంటే ఏంటిది విద్యార్థులారా, ఇక్కడ మనకు ఒక చార్ట్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. ఆ చార్ట్ను గమనించండి. వాతావరణంలో ఉన్న మరి నత్రజని లేదా నైట్రేట్ల రూపంలో ఉన్న ఈ నత్రజని మరి వినత్రీకరణ బ్యాక్టీరియాల వలన లేదా డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాల వలన అమ్మోనియాగా మారుతుంది. ఈ అమ్మోనియా అనేటువంటిది నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియాల వలన నైట్రేట్లు NO3- మారటం జరుగుతుంది. మళ్ళా ఈ నైట్రేట్లు అనేటువంటిది నైట్రోబ్యాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా వలన నైట్రైట్లు అనేటువంటి నైట్రేట్, ఇంతకుముందు చెప్పిన NO3-, మరి నైట్రైట్ అంటేనేమో NO2- అని చెప్తుంటాం అనమాట. ఈ విధంగా మారి మొక్కలలోకి చేరటం జరుగుతుంది. దీన్నే మనం నత్రీకరణము అని చెప్పడం జరుగుతుంది. సో నత్రీకరణం అంటే ఏమిటో కాదు, గాలిలో ఉన్న నత్రజని లేదా ఇంకా ఇతర రూపాల్లో ఉన్నటువంటి నత్రజని లేదా నైట్రేట్ల రూపంలో ఉన్నటువంటి నత్రజని అనేటువంటిది వినత్రీకరణ బ్యాక్టీరియాల వలన లేదా డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాల వలన అమ్మోనియాగా మారుతుంది. మరి ఈ అమ్మోనియా అనేటువంటిది నైట్రోసోమోనాస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన నైట్రేట్లుగా మారుతుంది. మరి ఈ నైట్రైట్లుగా మారుతుంది. ఈ నైట్రైట్లు నైట్రోబ్యాక్టర్ వలన నైట్రేట్లుగా మార్చబడుతుంది. ఈ నైట్రేట్లు అనేటువంటి మొక్కలలోకి చేరటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దీనినే మనం నత్రీకరణము అని చెప్పటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఓకే, మరి తర్వాతది మూడవ దశ. మరి మూడవ దశ ఏంటిది అన్నప్పుడు మనం పరిశీలించి చూస్తే సో వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఓ నల్గొండ. మరి ప్రియమైనటువంటి విద్యార్థులారా, ముఖ్యంగా 9వ తరగతి విద్యార్థులకు చాప్టర్ 11 చివరి చాప్టర్. విద్యార్థులారా, చివరి క్లాసులో మనం నత్రీకరణం గురించి చెప్పుకున్నాం. మరి మూడవది ఏంటిది, స్వాంగీకరణము, అస్సిమిలేషన్. మరి స్వాంగీకరణం అంటే ఏమిటి, నత్రజని అనేటువంటిది NO3- నైట్రేట్ల రూపంలో, అదేవిధంగా అమ్మోనియం NH4+ రూపంలో మరి ఏమవుతుంది, మొక్కలలోకి చేరుతుంది, మొక్కలకు చేరటం జరుగుతుంది. మరి ఈ మొక్కలు ఏం చేసేస్తాయి, ఈ నత్రజనిని ఉపయోగించి ప్రోటీన్లను తయారు చేసుకుంటూ ఉంటాయి, అంటే అమైనో ఆమ్లాలను తయారు చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్స్ లాంటి వాటిని కూడా తయారు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా నైట్రేట్ల రూపంలో
తర్వాత అమ్మోనియం అయాన్ల రూపంలో ఉన్నటువంటి మరి ఈ నత్రజనిని మొక్కలు గ్రహించి మొక్కలు ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఈ మొక్క ప్రోటీన్లను ఎవరు తీసుకోవడం జరుగుతుంది? జంతువులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మొక్కల నుంచి జంతువులలోకి కూడా ప్రవేశించటాన్ని మనం స్వాంగీకరణము అని చెప్తూ ఉంటాం. సో స్వాంగీకరణం అంటే ఏమిటో కాదు, నైట్రేట్ల రూపంలో ఉన్న నత్రజని, అమ్మోనియం రూపంలో ఉన్నటువంటి నత్రజని మొక్కలలోకి ప్రవేశించి ప్రోటీన్లు తయారు కావటం, తయారైనటువంటి ప్రోటీన్లను జంతువులు భక్షించటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మరి నత్రజని అనేటువంటిది మొక్కలలోకి జంతువులలోకి చేరటాన్ని మనం స్వాంగీకరణము అని చెప్తూ ఉంటాం. ఇక మరి నాలుగవది ఏంటిది? నాలుగవది అమ్మోనీకరణము. అమ్మోనీకరణం అంటే అమ్మోనిఫికేషన్. మనం ఇంతకుముందే చెప్పాము, గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ను కానీ ఇతర పదార్థాలు కానీ మనం ఏం చేస్తున్నాయి, ఈ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియాలు అనేటువంటి అమ్మోనియాగా మార్చడం జరుగుతుంది. ఇలా అమ్మోనియాగా మారటాన్నే మనం అమ్మోనీకరణము అని చెప్తున్నాం అనమాట. ఓకే, నైట్రేట్ల రూపంలో ఉన్నటువంటి నత్రజని డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, వినత్రీకరణ బ్యాక్టీరియా వలన అమ్మోనియాగా మారటం జరుగుతుంది. మళ్ళీ అమ్మోనియా నైట్రోసోమోనాస్ వలన నైట్రైట్లు నైట్రోబ్యాక్టర్ వలన నైట్రేట్లుగా మార్చబడి మొక్కలకు అందుతుంది. ఓకే, ఈ విధంగా మరి ఇక్కడ అమ్మోనియా రూపంలోకి మార్చబడటాన్ని మనం అమ్మోనీకరణము అని చెప్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులారా, మీకు అందరికీ తెలుసు ఏంటిదంటే, మరి జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల పదార్థాలను విసర్జిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మూత్రము, మలము రూపంలో విసర్జిస్తూ ఉంటాయి. మరి ఇందులో కూడా ఏముంటుంది? అమ్మోనియా అనే ఉంటుంది. మరి ఆ అమ్మోనియా అనేటువంటిది కొంతవరకేమో గాలిలోకి మరి నైట్రోజన్ రూపంలో వెళ్ళిపోతుంది, కొంతనేమో నేలలోకి ప్రతిస్థాపన చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రక్రియనే మనము అమ్మోనీకరణము అని చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక చివరిది ఐదవ దశ ఏంటిది? వినత్రీకరణము. సో ఐదవ దశ వినత్రీకరణం. మరి వినత్రీకరణం అంటే ఏంటిది? ప్రధానంగా ఘన రూపంలో ఉన్నటువంటి నత్రజని వాయు రూపంలోకి మార్చబడటము. సో ముఖ్యంగా ఘన రూపంలో ఉన్నటువంటి మరి నత్రజని అంటే ఏమిటో కాదు, NO3- లేదా అమ్మోనియా అణువులు. ఇవి ఏం చేస్తున్నాయి? మరి వాయు రూపంలోకి నైట్రోజన్గా మారిపోవటాన్ని మనం వినత్రీకరణము అని చెప్తున్నాం అన్నమాట. అంటే ఈ నైట్రేట్లు అనేటువంటి మరి వినత్రీకరణ బ్యాక్టీరియా వలన దేనిగా మార్చబడుతుంటాయి? నైట్రేట్లుగా మార్చబడుతుంటాయి. అలాంటి ఘన రూపంలో ఉన్నటువంటి నైట్రేట్లు మరి ఏ రూపంలోకి? వాయు రూపంలోకి మారి వాతావరణంలోకి చేరటాన్నే మనం ఏమని చెప్తున్నాం అన్నమాట, మరి వినత్రీకరణము అని చెప్తున్నాం. మరి ఈ వినత్రీకరణం అనేటువంటిది నేల మీది కంటే ఎక్కువగా మరి నీళ్ళల్లో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి తడి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో బ్యాక్టీరియాలకు వాయు సహిత శ్వాసక్రియ జరగక అవాయు శ్వాసక్రియకి వెళ్తూ ఉంటాయి. అలాంటి సమయంలో నైట్రేట్లలో ఉన్నటువంటి ఆక్సిజన్ను బాగా వినియోగించుకోవటం కొరకు ఈ నైట్రేట్లను ఏం చేసేస్తుంటాయి? విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. అలా విచ్ఛిన్నం చేస్తూ ఉంటే ఏమవుతుందన్నమాట, నత్రజని అనేటువంటిది ఏర్పడి మళ్ళొక్కసారి వాయు రూపంలోకి మార్చబడి గాలిలోకి వచ్చి చేరుతుంది. దీనివల్ల ఎప్పుడు కూడా గాలిలో స్థిరంగా 78% వరకు నత్రజని అనేటువంటిది మెయింటైన్ అవుతూ ఉండటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి అంతేకాకుండా ఇంకా ఈ నత్రజని మనకు మానవ ప్రమేయం వలన, మానవ ప్రమేయము మరి మానవ ప్రమేయం ఏంటిది?
ముఖ్యంగా ఇవాళ మనం ఈ నత్రజని మొక్కలకు అందటం లేదు కాబట్టి మనం ఏం చేసేస్తున్నాం, ప్రతి పంటకు కూడా ఇవాళ మనం మరి ఎరువులను వేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎరువులు ముఖ్యంగా మరి ఇవాళ రైతులు రసాయన ఎరువులను లేదా మరి ఎక్కువగా కెమికల్ మాన్యూర్స్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. మరి దీనివల్ల మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఓకే, కానీ వర్షాలు పడ్డప్పుడు అందులో ఉన్నటువంటి నత్రజని అనేటువంటిది మరి వివిధ రకాల జనవనరులలోకి చేరి అక్కడ ఆల్గల్ బ్లూమ్స్ అనేటువంటి బాగా ఏర్పడటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి మానవ ప్రమేయం ఏంటిదంటే ఎరువులు వాడటం. ఏ ఎరువులు వాడుతున్నాము? ఎక్కువగా రసాయన ఎరువులు వాడుతున్నాం. మరి ప్రతి రసాయన ఎరువులో ఇంచుమించుగా మరి మనకు నత్రజని అనేటువంటిది ఉండటం జరుగుతుంది. రైతులు ఉపయోగించే యూరియాలో నత్రజని ఉంటుంది. లేదా మనం చూస్తూ ఉంటాం 17, 17, 17 అని 19, 19, 19 అని ఎరువులను చూస్తూ ఉంటాం, కాంప్లెక్స్ ఎరువులు. ఇందులో మొట్టమొదట మరి ఉండేది ఎన్ అంటే నత్రజని, ఎన్పికే 3 ఉండటం జరుగుతుంది. ఎన్ అంటే నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాష్. ఇందులో ఈ విధంగా నత్రజని అనేటువంటిది మానవ ప్రమేయం వలన మొక్కలకు అందుతుంది. కానీ ఇది వర్షాలు పడ్డప్పుడు నేల నుంచి జలవనరులలోకి చేరి ఎన్నో రకాలైనటువంటి కలుపు మొక్కల యొక్క సృష్టికి ఇది దోహదపడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మానవ ప్రమేయం వలన కూడా నత్రజని అనేటువంటిది మొక్కలకు చేరటం, మొక్కలను తినటం వలన జంతువులలోకి చేరటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి. ఇది మనకు రెండవ వలయం, నత్రజని వలయము అని చెప్పి చెప్తున్నాం అన్నమాట. ఇక మరి తర్వాత మరొక వలయం ఏంటిది? కర్బన వలయం గురించి చెప్పుకుందాం. ఏ వలయము? కర్బన వలయము. సో కర్బన వలయం. మరి కర్బన వలయం అంటే ఏంటిది? ఇక్కడ కార్బన్. సో కార్బన్ అనేటువంటిది మన వలయం రూపంలోకి మారటం అన్నమాట. మరి ఇందులో ప్రధానంగా ఏం జరుగుతుంది? కర్బనానికి మూలం ఏమని చెప్పవచ్చు మనం? కార్బన్ డయాక్సైడు అని చెప్పవచ్చు. కార్బన్ డయాక్సైడు. సో కర్బనానికి మూల పదార్థము కార్బన్ డయాక్సైడ్, CO2. అంతేకాకుండా ఇంకా COలో కూడా కర్బనం అనేటువంటిది ఉండటం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి మీకు అందరికీ తెలుసు కార్బన్ డయాక్సైడు. కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది మరి మనం వాతావరణంలో చూసినప్పుడు అంటే గాలిలో చూసినప్పుడు సుమారుగా ఎంత ఉంటుంది? 0.4% ఉంటుంది. 0.4% ఉంటుంది. అంటే అతి తక్కువ మోతాదులో మరి కర్బనం అనేటువంటిది కార్బన్ డయాక్సైడ్ రూపంలో గాలిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇటువంటి గాలిలో ఉన్నటువంటి మరి కార్బన్ డయాక్సైడు అంటే కర్బనము ఎక్కడికి చేరుతుంది? మొట్టమొదట మొక్కలలోకి చేరటం జరుగుతుంది. మొక్కలలోకి చేరుతుంది. మరి మొక్కలలోకి చేరటానికి ఇక్కడ ఉపయోగపడేది ఏంటిది? కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ. మరి ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది అన్ని ఆకుపచ్చని మొక్కలలో జరుగుతూ ఉంటుంది. ఆకుపచ్చ మొక్కలలో హరితరేణువులు ఉండటం, ఆ హరితరేణువులు అనేటువంటి ఏం చేసేస్తూ ఉంటాయి? మరి సూర్యరశ్మి సమక్షంలో గాలిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ను నీటితో కలిపి ఏంటి? ఆకుపచ్చ మొక్కలలో ఉండే హరితరేణువులు ఏ సమక్షంలో? సూర్యరశ్మి సమక్షంలో. ఈ సూర్యరశ్మి సమక్షంలో ఏం చేసేస్తూ ఉంటాయి? గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను తీసుకొని నీటితో కలిపి సంక్లిష్ట కర్బన పదార్థం గ్లూకోజ్ C6H12O6ను తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది.
ఈ విధంగా మొక్కలలో మొట్టమొదట ఈ గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందులో ప్రధాన పదార్థం కర్బనము. అలా మొక్కలలో కర్బనం అనేటువంటిది డిపాజిట్ అవుతూ ఉంటుంది. మరి ఈ గ్లూకోజ్ అనేటువంటిది కొంత సమయం నిల్వ ఉన్న తర్వాత మరి ప్రోటీన్లు, క్రొవ్వులుగా మారుతుంటాయి. వీటిని మళ్ళీ జంతువులు తీసుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ విధంగా మొక్కలలోకి చేరినటువంటి కర్బనం అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలలోకి చేరినటువంటి కర్బనం అనేటువంటిది తర్వాత కాలంలో జంతువులలోకి చేరటం జరుగుతుంది. అలా జంతువులు పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లను, ప్రోటీన్లు లేదా మాంసకృత్తులను, క్రొవ్వులు లేదా ఫ్యాట్స్ను తీసుకోవటం వలన జంతువుల శరీరంలోకి ఈ కర్బనం అనేటువంటిది చేరటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనం చూస్తుంటాం మరి మొక్కలు చనిపోయినప్పుడు అలాగే జంతువులు కూడా చనిపోయినప్పుడు వాటి శరీరంలో ఉన్నటువంటి కర్బనం అనేటువంటిది మళ్ళీ వాతావరణంలోకి చేరటం జరుగుతుంది. ఉదాహరణకి ఒక మొక్క చనిపోయినప్పుడు దాన్ని మనం మరి కాలబెట్టినట్లయితే అప్పుడు నల్లటి పొగ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే అలా మొక్కలలో కర్బనం ఉంది, అది గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిసి మళ్ళీ కార్బన్ డయాక్సైడ్గా మారి వాతావరణంలోకి చేరటం జరుగుతుందన్నమాట. మరి జంతువుల నుంచి ఎట్లా కార్బన్ డయాక్సైడ్ వస్తుంది? శ్వాసక్రియ. ఇక్కడ ప్రధానమైనటువంటి క్రియ శ్వాసక్రియ. సో శ్వాసక్రియలో మనం ఏం చేసేస్తున్నాం? ఆక్సిజన్ను తీసుకుంటున్నాం, కార్బన్ డయాక్సైడ్ను వదులుతూ ఉన్నాం. ఆ వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ మళ్ళీ వాతావరణంలోకి చేరటం జరుగుతుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే కర్బన వలయానికి మూలము కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది కిరణజన్య సంయోగ క్రియ ద్వారా, ఏ క్రియ ద్వారా? కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలలోకి చేరుతుంది. ఆ మొక్కలలోకి చేరినటువంటి కర్బనం మళ్ళీ జంతు శరీరంలోకి చేరుతుంది. మరి జంతువులు మరి శ్వాసక్రియ జరిపేటప్పుడు ఏం జరుగుతుందన్నమాట? ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను వదలటం వల్ల కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది వాతావరణంలోకి వచ్చి చేరటం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ కర్బన వలయంలో కూడా మానవ పాత్ర అనేటువంటిది ఉండటం జరుగుతుంది, లేదా మానవ జోక్యము అని చెప్పవచ్చు. మరి మానవుని యొక్క జోక్యం ఏంటిది ఇక్కడ? మరి మానవుడు అనేవాడు ఇవాళ మరి శిలాజ ఇంధనాలను మండించటం వలన, అడవులను నరకటం వలన ఏం చేసేస్తున్నాడు? కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇలా పెంచటం వల్ల ఏం జరుగుతుంది? మరి వాతావరణం అనేటువంటిది కలుషితానికి లోను కావటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలా కాలుష్యానికి గురై ఏం జరుగుతుంది? మరి కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. దానివల్లనే మనకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలగటం, అలాగే భూతాపము, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది జరగటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ జరిగేది ఏంటిదన్నమాట? గ్రీన్ హౌస్ ప్రభావము, తర్వాత గ్లోబల్ వార్మింగ్. మరి గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏంటిది? మనం మరి గాజుతో తయారు చేసినటువంటి ఇండ్లను తయారు చేసి ఆ గాజుతో తయారు చేసినటువంటి ఇండ్లలో మొక్కలను పెంచటం. మరి పెంచినప్పుడు ఏం జరుగుతుంది? మొక్కలు సూర్యరశ్మి నుంచి వేడిమిని గ్రహించి మొక్కలు ఆ గాజు హౌజ్లో పెరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి దానివల్ల ఆ మొక్కలు అనేటువంటి ఏం చేసేస్తూ ఉంటాయి? సూర్యరశ్మిలో ఉన్నటువంటి వేడిమిని వెదజల్లుతూ ఉంటాయి. దానివల్ల ఆ గాజుతో తయారు చేసినటువంటి ఇంటిలో పెరుగుతున్నటువంటి మొక్కలకు వెచ్చదనం అనేటువంటిది కలగటం జరుగుతుంది. అంతేకాకుండా గాజు కూడా కొంత వేడిమిని తీసుకొని అందులో నిల్వ ఉంచుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇదే మనకు గ్రీన్ హౌస్ ప్రభావం. అలాగే మరి ఈ వాతావరణంలో కూడా మరి కార్బన్ డయాక్సైడ్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, మీథేన్ ఉంది, అంతేకాకుండా నీటి ఆవిరి ఉంది. మరి ఇవి కూడా ఏం చేసేస్తుంటాయి?
సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి మరి సూర్యకిరణాలు భూమి మీద పడ్డ తర్వాత పరావర్తనం చెందేటప్పుడు ఆ సూర్యకిరణాలలో ఉన్నటువంటి వేడిమిని, పరావర్తన వేడిమిని గ్రహిస్తాయి. గ్రహించి ఏం చేసేస్తాయి? ముఖ్యంగా భూమి మీద ఒక కవర్ లాగా ఏర్పడి భూమిని వేడిగా వెచ్చగా ఉంచటం జరుగుతుంది. దాన్నే మనము మరి భూమి వేడిగా ఉండటము అని చెప్తుంటాం అన్నమాట. దాన్ని మనం అసలైన భూతాపము అని చెప్తుంటాం. అసలైన గ్లోబల్ వార్మింగ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఏం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులారా చాలా చక్కగా గమనించాలి. మనకు సూర్యరశ్మి నుండి సూర్యకిరణాలు భూమి మీద పడుతుంటాయి. పడ్డ కిరణాలు ఏమవుతుంటాయి? పరావర్తనం చెందటం జరుగుతుంది. ఆ పరావర్తన కిరణాలను ఎవరు గ్రహిస్తారు? వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడు, కార్బన్ మోనాక్సైడు, మీథేను, నీటి ఆవిరి ఇవన్నీ గ్రహిస్తాయి. గ్రహించి ఒక మాటలో చెప్పాలంటే వదిలిపెడతాయి. వదిలిపెట్టడం వలన మరి భూమి అనేటువంటిది వెచ్చగా ఉంటుంది. అలా వెచ్చగా ఉండటం వల్లనే ఇవాళ భూగోళం మీద జీవరాశులన్నీ కూడా జీవించగలుగుతున్నాయి. ఒకవేళ ఆ కార్బన్ డైఆక్సైడు, మీథేను, కార్బన్ మోనాక్సైడు, నీటి ఆవిరి లాంటివి లేకపోతే ఏం జరుగుతుంది అంటే భూమి అనేటువంటిది వేడిగా ఉండదు. భూమి అనేటువంటిది వేడిగా ఉండక గడ్డగట్టి మైనస్ రూపంలోకి వెళ్తుంది. ఎంతకి వెళ్తుంది? -17 డిగ్రీల సెల్సియస్ వద్ద భూగోళం ఉంటుంది. ఒకవేళ నిజమైన భూతాపమే కనుక జరగకపోతే ఈ భూగోళం అంతా కూడా గడ్డగట్టి -17 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. మరి మీకు అందరికీ తెలుసు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద మన రిఫ్రిజిరేటర్లలో ఉండే 0 డిగ్రీ సెల్సియస్ వద్దనే జీవరాశులు జీవించటం లేదు. అలాంటిది మరి -17 డిగ్రీల సెల్సియస్కు పోయినట్లయితే భూమి మీద ఏ జీవరాశి కూడా బ్రతకదు. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ఉండాల్సిందే. మరి ఇలా గ్లోబల్ వార్మింగ్ ఉండటం వలన భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత ఇవాళ 15 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇలా 15 డిగ్రీల సెల్సియస్ ఉంది కాబట్టే మరి జీవరాశులు భూగోళం మీద బ్రతకగలుగుతున్నాయి. లేకపోతే భూగోళం మీద ఒక్క జీవరాశి కూడా బ్రతకదు. అయితే ఇక్కడ మరి మనం ఇవాళ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పుకుంటా ఉన్నాం. ఏంటిది ఇది? ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటంటే ప్రధానంగా మరి మనం ఇవాళ వాతావరణాన్ని అంతా కలుషితం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా శిలాజ ఇంధనాలైనటువంటి మరి పెట్రోలియం, డీజిల్, బొగ్గు వీటన్నిటి విపరీతంగా మండిస్తున్నాం. వీటన్నిట్లలో కర్బనం ఉంటుంది. మరి మండించటం వల్ల ఆ కర్బనం వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. మరి అటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది? వాతావరణంలో పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుంది? ఈ శిలాజ ఇంధనాలను మండించటం వల్ల, కలుషితం చేయటం వల్ల, పొల్యూషన్ చేయటం వల్ల పెరుగుతూ ఉంది. మరి పెరిగిన ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏం చేసేస్తుంది? పరావర్తనం చెందుతున్న కాంతి కిరణాలను ఎక్కువగా గ్రహిస్తుంది. మరి ఎక్కువగా గ్రహించి ఏం చేసేస్తుంది? ఎక్కువ మొత్తంలో వదిలిపెడుతుంది. ఆ విధంగా వదిలిపెట్టడం వలన భూగోళం అనేటువంటిది అంతకంతకు వేడెక్కుతుంది. 1 లేదా 2 డిగ్రీల సెల్సియస్ పెరిగిన అంటే 15 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత ఉండవలసినటువంటి భూగోళం 1-2 డిగ్రీల సెల్సియస్ పెరిగిన దాన్నే మనము భూతాపము, గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాం. మరి ఈ భూతాపం జరిగితే ఏమవుతుంది? దీని వలన ప్రధానంగా మంచు అంటే ఉత్తర ధ్రువంలో ఉన్న మంచు, దక్షిణ ధ్రువంలో ఉన్న మంచు, లేదా మన భారతదేశం లాంటి దేశం యొక్క ఉత్తరాన ఉన్న మరి మంచు కొండలైనటువంటి హిమాలయాలు ఇవన్నీ కూడా కరిగిపోతాయి. మరి కరిగిపోవటం వల్ల కలిగే దుష్ప్రభావం ఏమిటి? దానివల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరిగితే ఏమవుతుంది? మరి సముద్ర మట్టం పెరిగినప్పుడు సముద్రాలలో ఉన్న చిన్న చిన్న దీవులన్నీ కూడా మునిగిపోతాయి. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది మంచిది కాదు. కాబట్టి మనం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించాల్సిందే. తగ్గించకపోతే చాలా దుష్పరిణామాలు అనేటువంటివి జరుగుతుంటాయి. ఉదాహరణకి ఆల్రెడీ మనం చేసే ఈ కలుషితం వలన కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్ జరిగి పసిఫిక్ మహాసముద్రంలో తువాలు అనే దీవులు మునిగిపోయినాయి కంప్లీట్గా. ఇంకా సమీప భవిష్యత్తులో మనం ఇలాగే కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణంలో కలుషితం వల్ల పెంచుకుంటూ పోతే భూతాపం జరిగి, ఉదాహరణకి మన భారతదేశంలో కొమ్ము లాంటి భాగం, గుజరాత్ కొమ్ము, రాన్ ఆఫ్ కచ్ అంటాం దాన్ని, అలా రాన్ ఆఫ్ కచ్ అనుకోండి, బంగ్లాదేశ్ అనుకోండి,
తర్వాత శ్రీలంక లాంటి దేశాలు అనుకోండి, గ్రీన్లాండ్ పీఠభూమి అని చెప్తున్నాం ఇవాళ మనం, గ్రీన్లాండు. తర్వాత ఇలాంటివన్నీ కూడా సముద్రంలో మునిగిపోయి సర్వనాశనం అయిపోయేటువంటి మరి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. అలా ఏర్పడొద్దు అంటే మనం మరి కార్బన్ డయాక్సైడ్ను అంతకంతకు వాతావరణంలో తగ్గించాలి. అర్థమైందా విద్యార్థులారా? ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి. కార్బన్ డయాక్సైడ్ ఉండవలసిన మోతాదులో గాలిలో ఉంటే చాలా మంచిది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ జరిగి -17 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండవలసినటువంటి ఈ భూగోళం 17 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది కాబట్టి జీవరాశులు బ్రతకడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ కార్బన్ డయాక్సైడ్ మనం ఏం చేసేస్తున్నాం? శిలాజ ఇంధనాలను మండించి కాలుష్యాన్ని పెంచి మరి ఎక్కువ చేస్తున్నాం. ఎక్కువైనప్పుడు దానివల్ల మరి ఎక్కువైన కార్బన్ డయాక్సైడ్ పరావర్తనం చెందుతున్నటువంటి లేదా పరారుణం చెందుతున్నటువంటి కాంతి కిరణాలను ఎక్కువగా గ్రహించి ఎక్కువ ఉష్ణోగ్రతను వెదజల్లడం జరుగుతుంది. దానివల్ల మరి సరాసరి 15 డిగ్రీల సెల్సియస్ ఉండేటువంటి భూగోళం 1 లేదా 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా వేడెక్కుతుంది. దీన్ని మనం అసలు సిసలైన భూతాపము లేదా గ్లోబల్ వార్మింగ్ అంటాం. దీనివల్ల ఏం జరుగుతుంది? ముఖ్యంగా మంచు కొండలు, మరి అలాగే మనకు ఉత్తర ధ్రువంలో మంచుంది, దక్షిణ ధ్రువంలో మంచుంది, అదంతా కరిగిపోతుంది. కరిగిపోయి ఆ నీరంతా సముద్రాలలోకి చేరుతుంది. సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్రాలలో ఉన్న దీవులు, అలాగే ద్వీపకల్పాలు, తర్వాత వాటి యొక్క కోస్టల్ ఏరియాస్ మొత్తం కూడా, తీర ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మనమే గోతి తీసుకోవద్దు, ఆ గోతిలో పడి మనమే చావద్దు. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ను పెంచొద్దు, తర్వాత గ్లోబల్ వార్మింగ్కు కారణం కావద్దు, మన యొక్క వినాశనానికి దారి తీయొద్దు అని చెప్పటమే ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మరియు గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాం. కాబట్టి విద్యార్థులారా, సాధ్యమైనంత వరకు మనం శిలాజ ఇంధనాలను తక్కువగా వినియోగించుకోవడం కొరకే ప్రయత్నం చేయాలి. కానీ నాకు తెలిసినంత వరకు అది జరగటం లేదు. అంతకంతకు మనం ఎక్కువగానే ఉపయోగిస్తున్నాం తప్ప తక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరగటం లేదు. ఓకే విద్యార్థులారా, ఈ విధంగా నా లెసన్ను మరి శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఓకే. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఈఓ నల్లగొండ. విద్యార్థులందరికీ నమస్కారములు. మరి 9వ తరగతి విద్యార్థులకు జీవశాస్త్ర పాఠము చివరిది 11వది, జీవ భౌగోళిక రసాయన వలయాలు. ఇందులో మనం జలచక్రం గురించి డిస్కస్ చేశాము, నత్రజని వలయం గురించి చెప్పుకున్నాము, కర్బన వలయం గురించి చెప్పుకున్నాము. చిట్ట చివరిది ఆక్సిజన్ వలయము. మరి ఆక్సిజన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది వాతావరణం లేదా గాలి. మరి ఈ గాలిలో నత్రజని ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నాం, 78%. మరి ఈ గాలిలో మరి నత్రజని తర్వాత ఎక్కువ మోతాదులో ఉన్న వాయువు ఆక్సిజన్. ఇది గాలిలో 21% ఉంటుంది. సో నత్రజని 78% ఉంటే దాని తర్వాత ఎక్కువ మొత్తంలో ఉండేది ఆక్సిజన్. ఈ రెండు కలిసే 78 + 21 99% ఉంటాయి. ఇక మిగిలిన 1%లో నీటి ఆవిరి, జడవాయువులు, తర్వాత దుమ్ము, ధూళి రేణువులు చాలా ఉంటాయి. ఓకే. కాబట్టి గాలిలో నత్రజని తర్వాత అత్యధిక మోతాదులో ఉండేటువంటి వాయువే ఆక్సిజన్. మరి ఈ ఆక్సిజన్ను మనం ఏమని చెప్పుకుంటున్నాం? ప్రాణవాయువు అని చెప్పుకుంటున్నాం. ఇది సమస్త జీవకోటికి శ్వాసించడానికి అవసరము. సో శ్వాసక్రియలో అత్యంత ప్రధానమైనటువంటిది ఆక్సిజన్. మరి ఈ ఆక్సిజన్ వాతావరణంలోకి ఎలా వస్తుంది అంటే వన్స్ అగైన్ మనకి ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ.
సో ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడు వేళ్ళు పీల్చినటువంటి నీటిని ఉపయోగించి మొక్కలలోని హరితరేణువులు సూర్యకాంతి సమక్షంలో ఏం చేసేస్తుంటాయి, గ్లూకోజ్ C6H12O6 ప్లస్ కొంత నీరు ప్లస్ ఆక్సిజన్ను బయటికి పంపటం జరుగుతుంది. సో మనం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, మొక్కలలో లేదా ఆకుపచ్చ మొక్కలలో ఉండేటువంటి హరితరేణువులు, అందులో ఉండే క్లోరోఫిల్ అనేటువంటిది కాంతి సమక్షంలో వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను తర్వాత నీటిని వినియోగించుకొని గ్లూకోజును మరియు ఆక్సిజన్ను గాలిలోకి వదులుతుంది. ఈ గాలిలోకి వదిలినటువంటి ఆక్సిజనే మనకు 21% ఆక్సిజన్ అన్నమాట. మరి ఈ ఆక్సిజన్ అంతా కూడా గాలి పొరలలోకి చేరటం జరుగుతుంది. మరి మొట్టమొదటిది ఏంటిది, మరి ట్రోపోస్పియర్. సో వాతావరణ పొరలలో 4 పొరలు ఉంటాయి. ట్రోపోస్పియరు, స్ట్రాటోస్పియరు, అయనోస్పియరు, ఎగ్జోస్పియర్ అని చెప్పి మొత్తం 4 వాతావరణ పొరలు ఉంటాయి. ఓకే విద్యార్థులారా, వాతావరణంలో ఇది మీకు సోషల్లో కూడా వస్తుంది, 4 పొరలు ఉంటాయి. భూమిని ఆవరించి ఉన్న మొదటి పొరే ఏంటిదనమాట, ట్రోపోస్పియర్. సో ఈ ట్రోపోస్పియర్ అనేటువంటిది భూమి మీద నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల ఎత్తు ఉండటం జరుగుతుంది. అలా 10 కిలోమీటర్ల ఎత్తు ఉండేటువంటి ఈ ట్రోపోస్పియర్లో మొత్తం కూడా మరి ఏముంటుంది, మానవుల యొక్క, జంతువుల యొక్క వివిధ జీవక్రియలన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ట్రోపోస్పియర్లో అంటే 0 నుంచి 10 కిలోమీటర్ల మరి ఎత్తు ఉండేటువంటి ప్రదేశంలో ఈ ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి మనం ఈ భూగోళం మీద ఉండే మొక్కలన్నీ, జంతువులన్నీ కూడా శ్వాసక్రియలో సఫిషియంట్గా ఆక్సిజన్ను వినియోగించుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ మరి ఈ ఆక్సిజన్ మళ్ళా వాతావరణంలోకి రావడానికి కారణం ఎవరంటే మొక్కలు. సో ప్రధానంగా మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు అవి ఆక్సిజన్ను వెలువరిస్తూ ఉంటాయి. ఆ వెలువరించినటువంటి ఆక్సిజన్ వాతావరణ పొరలలో మొదటిదైన ట్రోపోస్పియర్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి ఈ భూగోళం మీద జీవరాశులు చక్కగా జీవించటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి తర్వాత రెండవ పొర ఏంటిదంటే స్ట్రాటోస్పియర్. సో వాతావరణ పొరలలో రెండవది స్ట్రాటోస్పియర్. ఇది దాదాపుగా మరి 50 కిలోమీటర్ల ఎత్తు ఉండటం జరుగుతుంది. మరి 50 కిలోమీటర్ల ఎత్తు ఉండేటువంటి ఈ స్ట్రాటోస్పియర్లో చూసినట్లయితే దిగువ భాగంలో మొత్తం కూడా విమానాలు నడుస్తూ ఉంటాయి. అంటే విమానాల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే ఏంటిది, స్ట్రాటోస్పియర్ అనేటువంటిది భూమి మీద నుండి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అంటే నిజానికి చెప్పాలంటే ట్రోపోస్పియర్ తర్వాత అంటే 10 to 50 అని అర్థం, 10 to 50 అని అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఈ ట్రోపోస్పియర్లో దిగువ భాగంలో మొత్తం కూడా విమానాల ప్రయాణాలు లేదా విమానాల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. మరి పై భాగంలోకి వెళ్తే ఏముంది, ఈ స్ట్రాటోస్పియర్లో పై భాగంలోకి వెళ్ళినట్లయితే ఓజోన్ వాయువు అనేటువంటిది ఉంటుంది. ఓజోన్ వాయువు ఉంటుంది. మరి ఓజోన్ అంటే ఏమిటి, ఇక్కడ ఎప్పుడైతే వాతావరణంలో ఆక్సిజన్ ఎక్కువ అవుతుందో ఆ ఆక్సిజన్ అనేటువంటిది మరి ద్విపరమాణుక అణువు, 2 పరమాణువుల చేత ఏర్పడుతుంది. ఇంకొక పరమాణు వచ్చి కలిసి త్రిపరమాణు అణువైనటువంటి ఓజోన్ ఏర్పడుతుంది. అంటే వాతావరణంలో ఎక్కువైన ఆక్సిజనే ఓజోన్గా మారుతుంది.
మరి బ్యాలెన్స్ అనేటువంటిది ఇది 2 ఉంది, అది 3 ఉంది కాదు. కాబట్టి ఈ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి, ఈ 2ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే అర్థం ఏంటిదంటే వాతావరణంలో అంతకంతకు ఆక్సిజన్ ఎక్కువైనప్పుడు 3 ఆక్సిజన్ అణువులు కలిసిపోయి 2 అణువుల ఓజోన్ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి 3 2 6, 2 3 6. ఓకే, అర్థమైందా విద్యార్థులారా? ఏం జరుగుతుందన్నమాట, వాతావరణంలో ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువవుతుందో, ఎక్కువైనప్పుడు 3 అణువుల ఆక్సిజన్లు కలిసి 2 అణువుల ఓజోన్ ఏర్పడుతుంది. ఈ ఓజోన్ అనేటువంటిది స్ట్రాటోస్ఫియర్ యొక్క పై భాగంలో ఉంటుంది. మనం చెప్పుకున్నాం క్రింది భాగంలో మొత్తం విమానాల యొక్క ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, పై భాగంలో ఓజోన్ ఉంటుంది. మరి ఈ ఓజోన్ యొక్క ప్రత్యేకత ఏంటిది? భూగోళం మీద సూర్యరశ్మిలో ఉన్న అతి నీల లోహిత కిరణాలు, యూవీ కిరణాలు పడకుండా ఒక గొడుగు వలె ఈ భూగోళాన్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. సో స్ట్రాటోస్ఫియర్ యొక్క పై భాగంలో ఉన్న ఓజోను పొర భూమిని ఒక గొడుగులాగా, మరి వీటి నుంచి సూర్యరశ్మిలో ఉన్న అతి నీల లోహిత కిరణాలు, యూవీ కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్తుంటాం, ఈ కిరణాల నుంచి రక్షిస్తూ ఉంటుంది. అంటే ఓజోన్ అనేటువంటిది స్ట్రాటోస్ఫియర్ పై భాగంలో ఉంటుంది. ఇది ఒక గొడుగులాగా భూగోళాన్ని రక్షిస్తూ ఉంటుంది. వేటి నుంచి రక్షిస్తూ ఉంటుంది? సూర్యరశ్మిలో నుండి వస్తున్న మరి ఈ అతినీల లోహిత కిరణాల నుండి, యూవీ కిరణాల నుండి రక్షిస్తూ ఉంటుందన్నమాట. మరి ఆ యూవీ ఒకవేళ ఓజోన్ పొర లేదనుకుందాం, ఏం జరుగుతుంది? యూవీ కిరణాలు మొత్తం కూడా ఈ భూమి మీద పడటం జరుగుతుంది. అప్పుడు భూమి మీద నివసించే మొక్కలు, జంతువుల శరీరంపై ఈ యూవీ కిరణాలు అనేటువంటివి పడుతూ ఉంటాయి. సో అలా ఎప్పుడైతే ఓజోన్ పొర దెబ్బతిని మరి ఈ యూవీ కిరణాలు భూమి మీద పడతాయో, భూమి మీద నివసించే మొక్కల మీద, భూమి మీద నివసించే జంతువుల మీద పడతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? మొక్కలలో, జంతువులలో అనేక ఉత్పరివర్తనాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా జంతువులలో, మరి మనలాంటి మానవులలో చర్మ రోగాలు, స్కిన్ డిసీజెస్ అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చర్మ క్యాన్సర్లు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. సో ఓకే విద్యార్థులారా, అంటే ఇక్కడ మరి ఓజోన్ పొర ఉండటం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంటు. ఏందా ఇంపార్టెంటు? వాతావరణంలో నిజానికి చెప్పాలంటే మొదటి పొర స్ట్రాటోస్ఫియర్. ఇందులో పుష్కలంగా ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కువైనటువంటి ఈ ఆక్సిజన్ ఏమవుతుంది? 3 అణువుల ఆక్సిజన్లు కలిసి 2 అణువుల ఓజోన్గా మారి స్ట్రాటోస్ఫియర్ తర్వాత వచ్చేది, అంటే ట్రోపోస్ఫియర్ తర్వాత వచ్చేది స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ యొక్క పై భాగంలోకి వెళుతుంది. వెళ్ళి భూమిని ఒక గొడుగులాగా రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, మరి వేటి నుంచి రక్షిస్తుందని చెప్పుకున్నాం? సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు లేదా అల్ట్రా వైలెట్స్ నుంచి రక్షించడం జరుగుతుంది. మరి ఒకవేళ ఓజోన్ పొర లేకపోతే, ఓజోన్ పొర దెబ్బతింటే ఏం జరుగుతుంది? సూర్యరశ్మిలో ఉన్న ఈ అతినీల లోహిత కిరణాలు నేరుగా వచ్చి నేల మీద పడటం జరుగుతుంది. మరి ఈ నేల మీద ఎవరున్నారు? జీవరాశులైనటువంటి మొక్కలు ఉన్నాయి, జీవరాశులైనటువంటి జంతువులు ఉన్నాయి. ముఖ్యంగా మరి మొక్కలలో, జంతువులలో ఉత్పరివర్తనాలు, మ్యూటేషన్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. ఇంకా జంతువులలో ప్రధానంగా చర్మ రోగాలు, చర్మ క్యాన్సర్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ పొర అత్యంత విలువైనది. మరి ఈనాడు ఏమవుతుంది? ఈ ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి అని చెప్తున్నాం మనం. రంధ్రాలంటే రంధ్రాలని కాదు, ఇక్కడ ఓజోను పొర కొంత మందంతో ఉంటుంది. దాని మందం తగ్గిపోవటమే మరి రంధ్రాలు ఏర్పడటము.
మరి ఎప్పుడైతే ఓజోన్ పొర తగ్గుతుందో మనం ఇంతకుముందు తెలుసుకున్న ప్రకారంగా సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాలు వచ్చి ఈ భూగోళం మీద పడతాయి. మరి పడ్డప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, జంతువుల మొక్కలలో అనేక మార్పులు లోను కావటం జరుగుతుంది. ముఖ్యంగా జంతువులలో చర్మ క్యాన్సర్లు అనేటువంటి కలుగుతాయి అని చెప్పుకున్నాం. మరి ఇప్పటి వరకు గమనించిన దాన్ని బట్టి ఉత్తరార్ధగోళం ఆర్కిటిక్ కంటే దక్షిణార్ధగోళం అంటార్కిటికాలో ఈ ఓజోన్ పొర అనేటువంటిది పలచబడిపోయింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతంలో ఈ ఓజోన్ పొరకు రంధ్రాలు పడ్డాయి అని చెప్తున్నాం. రంధ్రాలు అంటే ఇక్కడ రంధ్రమని కాదు, మందంతో ఉన్న ఓజోన్ పొర తగ్గిపోయి పల్చగా మారటమే ఓజోన్ పొరకు రంధ్రాలు అని చెప్తున్నాం. ఇది ఎక్కడ ఎక్కువగా సంభవించింది? శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం ఉత్తర ధ్రువం కంటే దక్షిణ ధ్రువమైనటువంటి అంటార్కిటికా ప్రాంతంలో ఈ పొర అనేటువంటిది పల్చబడిపోవటం అనేటువంటిది జరిగిందనమాట. కాబట్టి ఓజోన్ పొరను కూడా మనము చాలా రక్షించుకోవాలి. మరి ఓజోన్ పొర పల్చబడిపోవటానికి, ఓజోన్ పొరకు రంధ్రాలు పడటానికి కారణం ఏంటిది అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు, CFCs అని చెప్తూ ఉంటాము. క్లోరోఫ్లోరో కార్బన్లు. మరి ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు షార్ట్ ఫామ్గా CFCs అని చెప్తూ ఉంటాం. క్లోరోఫ్లోరో కార్బన్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, మరి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి ఇవాళ మనం అధిక మొత్తంలో ఉపయోగిస్తున్న రిఫ్రిజిరేటర్ల నుండి, అలాగే ఏసీల నుండి, ఎయిర్ కండిషన్స్ నుండి మరి ఈ వాతావరణంలోకి వచ్చి చేరటం జరుగుతుందన్నమాట. ఓకే విద్యార్థులారా, మనం ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నటువంటి రిఫ్రిజిరేటర్లు లేదా ఫ్రిడ్జ్ల నుండి, అలాగే ఏసీల నుండి ఈ వాయువులు అనేటువంటి బయటకు వస్తూ ఉంటాయి. వచ్చి ఏం చేసేస్తుంటాయి, మరి ట్రోపోస్పియర్ నుంచి స్ట్రాటోస్పియర్లోకి వచ్చి స్ట్రాటోస్పియర్లో ఉన్న ఓజోన్ పొరను కరిగిస్తూ ఉంటాయి. ఓజోన్ పొర మందాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. అలా దెబ్బతీయటాన్ని మనం ఓజోన్ పొరకు రంధ్రాలు అని చెప్తున్నాం. ఆ రంధ్రాలను మన శాస్త్రవేత్తలు ఎక్కడ గమనించిందంటే దక్షిణ ధ్రువమైనటువంటి అంటార్కిటికాలో గమనించటం జరిగింది. కాబట్టి మనం వాతావరణంలోకి క్లోరోఫ్లోరో కార్బన్లను విచ్చలవిడిగా వదిలిపెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు. ఈ క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించటం కొరకు మనకు మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది వచ్చేసింది. సో క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించటానికి మరి ఇక్కడ ఏర్పాటైందే మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది 1987లో ఏర్పడడం జరిగింది. 1987 20 దేశాలతోటి, మరి దాదాపుగా 20 దేశాలతోటి ఓకే 1987లో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది రావటం అనేటువంటిది జరిగింది. ఇక దాని తర్వాత 89కి వచ్చేసరికి దీంట్లో 120 దేశాలు చేరటం అనేటువంటిది జరిగిందనమాట. అంటే ఒక 2 సంవత్సరాలలోనే ఇంకొక 100 దేశాలు అనేటువంటి కలిసిపోవటం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మరి మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఉద్దేశం ఏంటిది? వాతావరణంలో క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించటము. ఓకే, మరి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకుంటున్నాం? మన ఇండ్లల్లో ఉపయోగించే రిఫ్రిజిరేటర్ల నుంచి, మన ఇండ్లలో ఉపయోగించేటువంటి ఏసీల నుంచి పుష్కలంగా ఈ వాయువులు అనేటువంటివి రావటం జరుగుతుందన్నమాట. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్లను తగ్గించాలి. తగ్గించకపోయినట్లయితే ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రం అంటే ఏమని చెప్పుకుంటున్నాం? ఓజోన్ పొర తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుంది? సూర్యరశ్మిలో ఉన్న అతినీల లోహిత కిరణాలు వచ్చి భూగోళం మీద పడతాయి. మరి భూగోళం మీద పడ్డప్పుడు ఏమవుతుంది?
భూగోళం మీద నివసించే మొక్కలు జంతువులలో అనేక ఉత్పరివర్తనాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ ఆక్సిజన్ వలయంలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే వాతావరణంలో ఎక్కువైనటువంటి ఆక్సిజన్ ఓజోన్గా మారుతుంది. మరి ఆ ఓజోన్ కూడా మనం రక్షించుకోవాలి, లేకపోయినట్లయితే వైపరీత్యాలు అనేటువంటి కలుగుతాయి అని చెప్పటమే ఈ ఆక్సిజన్ వలయం యొక్క ప్రత్యేకత. అంటే సింపుల్గా మనం మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను కిరణజన్య సంయోగ క్రియలో తీసుకొని ఆక్సిజన్ వెలువరిస్తూ ఉంటాయి. ఈ ఆక్సిజన్ మనం ఏం చేస్తుంటాం, శ్వాసక్రియకు వినియోగించుకొని మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపిస్తూ ఉంటాం. ఆ కార్బన్ డైఆక్సైడే మొక్కల యొక్క కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతుంది. అంటే మనం విసర్జించిన కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకు వినియోగింపబడటం, మొక్కలు విసర్జించిన ఆక్సిజన్ మనకు వినియోగపడటం అనేటువంటిది దీని యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ సారాంశం మీరు తెలుసుకోవాలి. విద్యార్థులారా, ఈ పాఠాన్ని మొత్తం కూడా మరి ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.